నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత వరలక్ష్మి గారు ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాలు అలాగే కేటీఆర్కు నోటీసులు వచ్చిన నేపథ్యంలో జరుగుతున్న ఆరోపణలు మరి తదితర అంశాలపై మాట్లాడదాం. ముందుగా కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన మాత్రం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అలాగే హామీలు అమలు చేయలేక డైవర్షన్లో భాగంగా నాపై మాత్రం నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డికి నేను సవాల్ విసురుతున్నా, లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా, ఎవరెంతో తేల్చుకుందామంటూ కూడా రేవంత్ రెడ్డికి సవాల్ విసిరాడు. నేను ఒకటే చెప్తున్నా, మా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజా సంక్షేమం కోసం మేము పథకాలను అమలు చేస్తున్నాం. కానీ వాళ్ళు 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ స్కామ్ల కోసం స్కీములు ఇచ్చిళ్ళు. ప్రజలకు వాళ్ళు స్కామ్ చేయడానికి మాత్రమే స్కీములను ప్రవేశపెట్టిళ్ళు. కానీ మేము మాత్రం ప్రజా సంక్షేమం కోసం మేము పథకాలను అందిస్తున్నాం. మాకు వాళ్ళకు పొంతన లేదు. అసలు మా అన్న కాలు గోటికి పనికిరాడు కేటీఆర్ అని అంట. ఇప్పుడు 2 సంవత్సరాల్లో మేము ఇంత సాధించి చూపిస్తున్నాము, ప్రజలు ఇంత హ్యాపీగా చూస్తున్నాము, పేదవాళ్ళకి ఏం అందియాలో అందిస్తున్నాము. అసలు కేటీఆర్కి అర్హత ఉందా అని అడుగుతున్నాం. మా అన్న కాలు గోటికి పనికిరాడని చెప్తున్నా. ఈ విధంగా రెండవది, నువ్వు ఛాలెంజ్ ఇస్తే దమ్ము నీకు ఎక్కడిది, నీకు అర్హత ఉందా? మేము గతంలో 10 సంవత్సరాలు మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇదే తొలివేలి వాళ్ళు అటు కేటీఆర్ను ఇటు మా అన్న పీసీసీగా ఉన్నారు. ఆయన అప్పుడు మంత్రిగా ఉన్నాడు. మరి ఎందుకు రాలి నువ్వు ఛాలెంజ్ ఇస్తున్నప్పుడు ఎక్కడ దాక్కున్నావు నువ్వు? మరి నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మంత్రివి, మున్సిపల్ శాఖ మంత్రివి, ఎమ్మెల్యేవి, మంత్రివి, నువ్వెందుకు రాలేదు? వాళ్ళ ఒక సీఎంకు నువ్వు ఛాలెంజ్ ఇస్తే దమ్ము నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే నువ్వేం చేసినావు, నువ్వేం సాధించినావు? నీకు ఆ దమ్ము ఎక్కడిది? నీకు ఆ దమ్ము లేదు, నీకు అర్హత లేదు, మా అన్న కాలగోటికి పనికిరావు. రెండవది, మరి మేము కూడా ఆ రోజు వైట్ ఛాలెంజ్ విసిరినాం. అమరవీళ్ళ స్థూపం దగ్గర రమ్మన్నావు, ఎందుకు రాలేదు? ఆ రోజు కూడా ఎందుకు రాలేదు? నువ్వేం చేసినావని ఇవాళ నీకు ఆ దమ్ము ఎక్కడిది? నువ్వేమైనా ఏది చూపిస్తే కదా నీకు దమ్ము వచ్చేది. నీకు ఏం చేయలేదు కాబట్టి నీకు ఆ దమ్ము లేదు, అర్హత లేదు. నువ్వు ఎందుకు పనికిరానోడు తెలంగాణ రాష్ట్రంలో? నువ్వు 10 సంవత్సరాలు నీ అయ్యా నీ కుటుంబం కలిసి మొత్తం నాశనం చేసిల్లని నేను అంటున్నాను. మరోవైపు కేసు నమోదైంది ఆయనపై. బల్మూరి వెంకట్ గారు ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో కేసు నమోదైంది. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారనేది ఉద్దేశం. నిజంగా ఎందుకు ఆయన అంటే మీరు మాట్లాడిందే మేము మాట్లాడుతున్నాం అన్నట్టుగా బీఆర్ఎస్ అయితే మాట్లాడుతుంది. కేటీఆర్ తాజాగా చేసిన సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏం చెప్తారు? చాలా తప్పు చేస్తున్నాడు కేటీఆర్. అంటే మొన్న అమెరికాకి వెళ్ళిండు రీసెంట్లీగా, అక్కడ తాగింది దిగనట్టుందని మేము అనుకుంటున్నాం. ఈ రోజున ఆయన మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే, అమెరికాకి వెళ్ళి తాగింది దిగలేదని నేను అడుగుతున్నా. డ్రగ్స్ తీసుకుంటున్నాం ఈ మధ్యలో, ఎందుకంటే అన్ని వాళ్ళు చేసిన పాపాలన్నీ ఒకటేసారి ఒకటి వస్తున్నాయి కదా. డ్రగ్స్ తీసుకున్నట్టున్నాడు. డ్రగ్స్ మత్తులో ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. డ్రగ్స్ వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, మహిళలు కావచ్చు, పెద్ద ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎంతమంది పిల్లలు అన్యాయం అయిపోయారు. 10 సంవత్సరాలలో మీరు డ్రగ్స్ని ఎంత మేపిల్లు, ఎంతమంది జీవితాలు ఆగమైపోయినాయి. ఆ డ్రగ్స్ మత్తులో మాట్లాడిన కేటీఆర్కి ఖచ్చితంగా కేసు వేయాలి, జైల్లో పెట్టాలని నేను అంటున్నా. ఖచ్చితంగా బల్మూరి వెంకట గారు చేసిన పని చాలా మంచిది. మా అన్న ఒక సీఎంని పట్టుకొని అట్లా మాట్లాడడం అది కరెక్ట్ కాదు కదా. నీ అయ్య కూడా సీఎం మేము మాట్లాడి సీఎం గారని నువ్వెట్లా మాట్లాడతావు వెధవాన్ని నేనంట. నీకు ఎందుకు వస్తున్నాయి అటువంటి మాటలు? మీరు కూడా 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం చేసేళ్ళు కదా, మీరు కూడా ప్రభుత్వాన్ని నడిపిల్లు కదా. నీకు సీఎంకి ఎట్లా గౌరవించాలో తెలియదా? నేను అట్లా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా కేసులు కట్టాల్సిందే. డీజీపీ గారు చెప్తున్నా, అరెస్ట్ చేయాల్సిందని చెప్తున్నా. ఖచ్చితంగా ఈ కేసు. ఎమ్మెల్సీ కవిత వరుసగా ఇక స్పందించారు ఇదే అంశంపై. వర్కింగ్ ప్రెసిడెంట్కు నోటీసులు ఎలా ఇస్తారు, కేసు ఎలా నమోదు చేస్తారు, ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు చర్య అంటూ కూడా కవిత గారు మాట్లాడుతున్నారు. నేను ఫస్ట్ ఒకటే అంటున్నా, కక్ష సాధింపు మాకు ఎక్కడిది కక్ష? మేము ప్రజాప్రభుత్వం నడిపిస్తున్నాం. అసలు ఫోన్ ట్యాపింగ్లో కూడా మాకు సంబంధం లేని విషయం. వాళ్ళు హార్డిక్స్లన్నీ మా గవర్నమెంట్ వచ్చినాక 2 రోజులకే అవన్నీ కాల్ చేసిళ్ళు. దానివల్ల అక్కడ వాళ్ళు బయటపడ్డది వాళ్ళ భాగోతం అంతా. మేము పని కట్టుకొని మేము ప్రజాపాలన చేసేవాళ్ళం. మా ప్రజలకు ఏ పథకాలు ఇవ్వాలి, 10 ఏళ్లలో నాశనం చేసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పిల్లలకు ఏ ఉద్యోగాలు ఇవ్వాలి, పేదవాళ్ళకి ఎక్కడ ఇల్లు ఇవ్వాలి, పేదవాళ్ళకు ఎక్కడ వాళ్ళ జీవితాలు బాగు చేయాలని మా అన్న ఆలోచిస్తున్నారు, మా సీఎం గారు ఆలోచిస్తున్నారు. మేము కక్ష సాధింపేసే టైమే మాకు లేదు. మేము చట్టానికి అప్పచెప్పినాం. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఒకటే చెప్తున్నా కవితమ్మ, నువ్వు నీ అయ్యతో పాటు నువ్వు ఆడపిల్లగా, నువ్వు తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డగా, నువ్వు బతుకమ్మ ఎత్తుకున్న బిడ్డగా నువ్వు చేసింది దొరికింది ఏమీ లేదు. జాగృతి పేరు మీద ఆడవాళ్ళకి నష్టం చేసినావు. నేను ఒకటే అడుగుతున్నా, బతుకమ్మను కూడా ఇన్సల్ట్ చేసింది నువ్వు అసలు ఏ పార్టీలో ఉన్నావో చెప్పాలి వాళ్ళ తెలంగాణ ప్రజలకు. నువ్వు బీఆర్ఎస్ కండవ తీసేసినావు కదా. తెలంగాణ జై తెలంగాణ అంటున్నా, నీ అయ్యకి ఎందుకు చెప్పలేదు జై తెలంగాణ అనేసి? ప్రజలకు చెప్తున్నావు ఈ రోజున, నువ్వెందుకు చెప్పలేదు నీ అయ్యకు? మరి అయ్యా మనం తెలంగాణ పేరు మీద గెలిచినాము, ఇన్ని ఆస్తులు వచ్చినాయి, తెలంగాణ ప్రజల జీవితాలు నాశనం చేసినాము, ఇన్ని ఆస్తులు 2 లక్షల కోట్లు వచ్చినాయి మనకు. మరి బీఆర్ఎస్ ఎందుకు పెట్టినావు? తెలంగాణ తీసేసి బీఆర్ఎస్ ఎందుకు పెట్టినావు? భారతీయ రాష్ట్ర సమితి ఎందుకు చేసినావు? తెలంగాణ రాష్ట్ర సమితి తీసేసావు. నువ్వు నీ అయ్యని అడుగు ఫస్ట్. నువ్వు ప్రజలకు మీకు నిజంగా చెప్తున్నా, ప్రజలకు వీళ్ళు చెప్పే అర్హత కోల్పోయిల్లు. ప్రజలకు వీళ్ళు ఎలాంటి సందేశాలు ఇవ్వాల్సిన అవసరమూ లేదు, వీళ్ళకి అర్హత కూడా లేదని చెప్తున్నా. నువ్వు అసలు ఏ పార్టీలో ఉన్నావో నువ్వు చెప్పు. మొన్ననేమో నాకు అయ్యతోటి సంబంధం లేదు,
ఫస్ట్ ఏమన్నా ఎవరితో సంబంధం లేదు, మా అయ్య గిట్ల గిట్ల చేసిండు, వరంగల్ సభలో గిట్ల గిట్ల జరిగింది, వివరంగా నేను లెటర్ రాసిన అని అంటివి. అయ్య తప్పులను కూడా ఎండగట్టినాం ఆ లెటర్లో, అది బయట పెట్టిళ్ళు. బయట పెట్టినాక మా అయ్య వెనకాల దయ్యాలు ఉన్నారు, మా అయ్య చుట్టూ దయ్యాలు పిశాచులు ఉన్నాయి అని అట్లా ఎలిగేషన్ చేసి 4 రోజులు డ్రామా వేసింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కండవ మార్చింది. మళ్ళీ ఏమంటుంది, మా అయ్యనే నాకు గురువు, మా అయ్య సన్నిధిలో నేను పనిచేస్తా, మా అయ్య పేరుతోటే నేను మళ్ళీ బతుకుతా అంటూ. మొన్న అయ్యకు పిలిస్తే విచారణ పిలిస్తే అక్కడ ధర్నా వేసింది. మళ్ళీ అయ్యాల అన్న మరి దయ్యం అంటివి కదా అన్నను, దుష్టుడు అంటివి, దుర్మార్గులు అంటివి అని అయ్య పార్టీలో ఉన్న మళ్ళీ ఇవాళ కేటీఆర్కు నోటీసులు ఇస్తే మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు ఆ మాట? ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ అసలు నీది ఏ పార్టీయో చెప్పరాదు, ఫస్ట్ నువ్వు ఏ పార్టీయో చెప్పి ఆ తర్వాత మాట్లాడు. ఏమనిపిస్తుంది అంటే ఒకవైపు మొన్నటి వరకు ధిక్కార స్వరం వినిపించినట్టుగా అనిపించింది, పార్టీ మారబోతున్నట్టు అనిపిస్తుంది, పార్టీ పెట్టబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మళ్ళీ సైలెంట్గా మళ్ళీ జాగృతి వైపు ఒకవైపు కార్యక్రమాలు చేసుకుంటూనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పోస్టింగ్లు పెట్టడం, అలాగే సర్కార్పై విమర్శలు చేయడం, తాజాగా అన్నకు మద్దతుగా నిలవడం వెనుక కారణం ఏమై ఉంటుంది? నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ ప్రజలకు కావచ్చు, మీ మీడియా ముఖంగా నేను ఒకటే చెప్తున్నా, మరి అదేవిధంగా కవితకు కూడా చెప్తున్నా ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, మేము అభివృద్ధి పదంలో మేము వెళుతున్నాము, మా ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 18 నెలలు అవుతుంది, మేము ఇంకా 3 సంవత్సరాలు ఉంటాము, మాది చాలా మంచిగా నడుస్తుంది, ప్రజా సంక్షేమ దిశగా మేము వెళ్తున్నాము ఒకవైపు. మళ్ళీ ఇంకొక వైపు ఏంటంటే వీళ్ళు చేసిన ఏవైతే అవినీతి ఉందో ఈ అవినీతి అంతా బట్టబయలవుతుంది ఒక్కొక్కటిగా. ఎంతమంది చూస్తుంది కదా మీరు, కాళేశ్వరంలో కూడా ఎంతమంది నిధులు, ఎన్ని కట్టలు దొరుకుతున్నాయి, ఎన్ని వేల కోట్లు దొరుకుతున్నాయి చిన్న చిన్న ఎంప్లాయీస్ దగ్గర కూడా. అంటే వీళ్ళ దగ్గర ఈ లక్షల కోట్లు వాళ్ళు దోసుకున్నది, అది ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఈ విధంగా ఏం చేసిల్లంటే మొత్తం మళ్ళీ ఏ విధంగా ఒక్కటైపోయి కుటుంబం అంతా దోచుకున్నారో, ఒక స్టువర్ట్పురం దొంగలు అంటారు చూడు, అలా దొంగల్లాగా అందరూ ఒకటైపోయి దోసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొత్త రాగం ఎత్తుకున్నారు వీళ్ళంతా, తల ఒకవైపు వెళ్ళాలి, 4 దిక్కులు ఉన్నాయి, అన్న నువ్వు ఇటెళ్ళు, అన్న నేను ఇటెళ్తా, అయ్య ఫామ్ హౌజులు ఉంటాడు, అయ్య చేస్తాడు, హరీష్ బావ నువ్వు అటెళ్ళు అన్నట్టుగా వీళ్ళు ఏంటంటే తలా ఒక రాగం ఎత్తుకొని ప్రజలను ఏమారుస్తున్నారని నేను అంటున్నా. ఖచ్చితంగా ఇది నటన, ఇదంతా గూడు పుటాని, మళ్ళీ ఒక గూడు పుటాని ఎత్తి మళ్ళీ ఒక రాగం ఎత్తుకొని తలా వైపు వెళ్ళి మళ్ళీ అందరు ఒకటైపోయి మళ్ళీ ప్రజలను ఏమార్చి రేపు పొద్దున వచ్చే ఎన్నికల్లో ఏదో చేద్దాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళ కళలన్నీ కళ్ళలు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునేది నిజము, వాళ్ళ దగ్గర వేల కోట్లు ఉన్నాయి, లక్షల కోట్లు ఉన్నది నిజము, ఇవన్నీ నిజాలు, ఇవన్నీ చట్టం అంతా ముందర పెడుతుంది. మేము కక్షలు లేవు ఎవరి మీద, వీళ్ళ మీద కక్షలు చేయాల్సిన అవసరం మాకు లేదు, మాకు చాలా పనులు ఉన్నాయి. ఎందుకంటే 10 ఏళ్ళలో వీళ్ళు ఏం పని చేయలేదు కదా, ఆ పనులన్నీ మా నెత్తిల పడ్డాయి. మేము వాళ్ళు చేసిన అప్పులు కట్టాలి, ప్రజలకు సంక్షేమ పథకాలు మేము అందించాలి, మా పనులు మాకున్నాయి, చట్టం పరిధిలో వాళ్ళు ఉన్నారు. ఈ రోజున ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలు పడతాయి. నువ్వు వీళ్ళు ఎంత ఏమార్చినా ప్రజలు ఏమార్చారని నేను. ఎవరైనా ఫోన్ కాల్ మాట్లాడాలంటే తప్పకుండా హలోకు బదులు జై తెలంగాణని మాట్లాడాలని కూడా ఆమె ఒక రిక్వెస్ట్ అయితే ఎమ్మెల్సీ కవిత. అవును, ఇప్పుడు అదే చెప్తానే కదా ఆమె, ప్రజలకు చెప్తుందంట, మీరు ఎవరు ఫోను హలో అనే ముందు తెలంగాణ అని అంటుంది. మరి మీ అయ్య ఎందుకు తెలంగాణ తీసేసి భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టిండు, మీ అయ్య ఎందుకు తెలంగాణ తీసేసిండు, మేము టీజీ చేసిండు. మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ అస్తిత్వాన్ని కాపాడేది మా అన్న, మా రేవంత్ అన్న. ఇట్లా అంటారా? మేము ప్రతి ఒక్కటి తెలంగాణ కోసము, మలి ఉద్యమంలో, తొలి ఉద్యమంలో, స్వాతంత్ర్యం కోసం ఎవరైతే పాటుపడ్డారో, ఎవరైతే ప్రాణాలు అర్పించారో వాళ్ళందరినీ కదా మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూపించేది. చాకలి ఐలమ్మ అయితేంది, కొండా లక్ష్మణ్ బాబుజీ అయితేంది, జయశంకర్ అయితేంది, ప్రతి ఒక్కరికి వాళ్ళ గద్దర్ అయితే ఏముంది, ప్రతి ఒక్కొక్కరికి ఒక విధమైన అవార్డు ఇచ్చేసి, లేదంటే వాళ్ళకి కావాల్సిన సత్కారం ఇచ్చేసి వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని మేము అభివృద్ధి దిశలో తీసుకెళ్తూ ఒకవైపు మళ్ళా తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడిన వాళ్లకు మంచి మహోన్నతమైన స్థానం కల్పిస్తుంది. మేము కదా నీ ఇంట్లో అసలు తెలంగాణ గురించి మీకు ఆ ప్రేమ ఉందా, మీకు అర్హత కూడా లేదని చెప్తున్నాను. నువ్వు అటువంటి సందేశాలు ఇవ్వకు, ఇంకా ప్రజలకు ఇవ్వకు. నువ్వు అటువంటి మీ దొంగ నాటకాలన్నీ తెలుస్తున్నాయి. అనవసరంగా మళ్ళీ ఇంకా ప్రజలను ఎందుకు ఏమారుస్తున్నావు, పిల్లల భవిష్యత్తు ఎందుకు నాశనం చేస్తున్నావు? వాళ్ళ వెనకాల ఉన్నది ప్రజలు కాదు, ఓన్లీ వాళ్ళ పార్టీ నాయకులు. వాళ్ళు ఎందుకంటే ఆ సొమ్ము తిన్నారు కాబట్టి వాళ్ళకి అదే లోకము, ఆ బాయి పొందలే వాళ్ళు పడి ఉండాలి, తప్పదు. ప్రజలు మా పక్షాన ఉన్నారు. ఎందుకంటే రేపు రాబోయే రోజులలో కూడా మేము అభివృద్ధి దిశలో వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎంత ఆనందంగా ఉంది. ఒక ఇల్లు వచ్చిన వాళ్ళు ఎంత ఆనందంగా పడుతున్నారు. మేము 20 ఏళ్ళ నుంచి మేము రెంటిళ్ళల్లో ఉన్నాము, గుడిసెలల్లో ఉన్నాము, కూలిపేల ఇంట్లో ఉన్నాము. ఇవాళ మాకు ఇల్లు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. చాలా ఆనందంగా ఉన్నారు. గతంలో ఇందిరాగాంధీ ఇచ్చింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. అది కదా ప్రజా సంక్షేమం అంటే. వీళ్ళ మాటలు ఎవరు నమ్మరు, వాళ్ళు ఏదో కళలు అంటున్నారు కానీ అవన్నీ కళ్ళలు. వీళ్ళు ఆడేదంతా దొంగ నాటకం అని నేను అంటున్నాను. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నప్పుడు మాత్రం మొత్తం కూడా అవినీతి పాల్పడింది. ఇప్పుడు వాళ్ళపై వరుసగా కేసులు జరుగుతున్న వేళ, విచారణ జరుగుతున్న వేళ ఇది కక్ష సాధింపు అనే ఒక మాట మాట్లాడి డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులను ప్రజాక్షేత్రంలో కూడా వాళ్ళని ఎండగట్టే పరిస్థితి చెప్తే వాళ్ళు తప్పు చేశారు. అలాగే ఎమ్మెల్సీ కవిత అసలు ముందు బీఆర్ఎస్లో ఉందో లేదో స్పష్టం చేయాలని చెప్పారు. అలాగే కేటీఆర్ గతంలో
రేవంత్ రెడ్డి ఛాలెంజ్ విసిరినప్పుడు రాలేదు, ఇప్పుడు ఈరోజు ఛాలెంజ్ విసిరితే పట్టించుకునే లేదు. తప్పకుండా తప్పు చేసిన వారికి శిక్ష అనేది తప్పకుండా పడుతుంది. బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా కేసీఆర్ కుటుంబం మొత్తం అధికారంలో ఉన్నప్పుడు దుర్వినియోగం చేసింది, అదంతా కూడా బయట పెడతామంటూ కూడా వరలక్ష్మి గారు కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సూర్యబాబుతో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.